అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, వాని యొద్ద నివాసం చేతుము. యోహాను 14:23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్కును పరిశీలించినట్లయినా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు, అంటే ఆది నుండి అంతం వరకు మనతో కలిసి నివసించాలన్నదే దేవుని యొక్క హృదయవాంఛ అని అర్థమవుతుంది. నిర్గమకాండం 25:8లో కూడా, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అలాగే 1 రాజులు 6:13, నా జనులను ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. జకర్యా 2:10, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును. 5వ వచనం, యెరూషలేమును గూర్చి, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. అలాగే ఎఫెసీ 2:22లో, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అలాగే 1 కొరింథీ 3:16, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. అలాగే చూస్తే యోహాను 14:2-3లో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని నేను తీసుకొని పోదును. మరి అలాగే యోహాను 14:16, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగ ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రకటన 21:3, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. ప్రైజ్ లార్డ్. ఈ లేఖన భాగాలన్నీ కూడా దేవాది దేవుడు తానుగా మన మధ్యలో నివసించడానికి ఇష్టపడుతున్నట్లుగాను, తన హృదయ వాంఛను ప్రత్యక్షపరచుటను మనకు స్పష్టంగా తేటపరచుచూ ఉన్నాయి ఈ లేఖనాలన్నీ కదా. అవును, అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మన యొద్దనే నివాసం ఉండునట్లు, ప్రభును ప్రేమించి ఆయన మాట గైకొనున్నట్లు జాగ్రత్త పడుదుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, మీరు మా మధ్యను, మాతోను, మాలోను నివసించుటకు మీరు వాంఛ కలిగి ఉండుటను బట్టి మీకు మా నిండు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు దేవా. అందుకే మేము మిమ్మును ప్రేమించి మీ మాట గైకొనున్నట్లును, మీ ప్రేమను పొందుకున్నట్లును మీ కృపనిమ్మని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.